పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్టయితే, అంటే రాశి ఫలాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మీకు అత్యంత ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాలు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలు చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తద్వారా మీకు ఇంకా ఖచ్చితమైనటువంటి ఫలితాలు అందించడం కోసం ప్రయత్నిస్తాం. ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఖచ్చితంగా వారి యొక్క వ్యక్తిగత జాతకంలో దోషం ఉండి ఉంటుంది. అటువంటి సందర్భంలో వారి యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే, రాశ్యాధిపతి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. రాశ్యాధిపతి అయిన శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో ఉండటం యోగకారకం. అంటే శని 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ధనస్థానంలో అంటే ధన సంపాదనలో పురోగతి కనిపిస్తూ ఉంటుంది. అయితే మాట్లాడేటటువంటి మాట మీద కానీ, కుటుంబ సంబంధమైనటువంటి విషయాల మీద కానీ నియంత్రణ కోల్పోకుండా చూసుకోవాలి. మాటలతో అపార్థాలు కలగకుండా జాగ్రత్త పడటం అనేటటువంటిది కుంభరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొద్దిగా స్థిరత్వాన్ని పొందుతారు. మీ జన్మరాశికి 5వ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క కలయిక జరిగింది. ఈ 5వ స్థానంలో రవి, 5వ స్థానం అనేది సంతానానికి, పుణ్యానికి, విద్యకు, క్రియేటివిటీకి సంబంధించినటువంటి స్థానం. ఈ 5వ స్థానంలో రవి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత, అంటే రవి గురు గ్రహాల యొక్క కలయిక కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళనలు కలుగుతూ ఉండవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గురుడు కూడా 5వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత కొన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ సంతానపరంగా కొంచెం ఆందోళన కలిగించే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక, అంటే మీ పర్సనల్ లైఫ్ని కనుక పరిశీలించినట్టయితే కుంభరాశి వారికి మీలో క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ 5వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు శుభకారకుడు, శుభగ్రహం అయినటువంటి కారణం చేత దేనికోసమైతే కుంభరాశి వారు చాలా కాలం నుంచి తీవ్రంగా ఎదురు చూస్తున్నారో ఆ పని అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మీ రాశికి 6వ స్థానంలో బుధుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది. 6వ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఉద్యోగ సంబంధమైనటువంటి జీవితంలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా ఆశించిన గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు కూడా 1-2 మార్కుల తేడాతో కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఎవరికైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు లీగల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారో, అంటే కోర్టు కేసులతో కానీ రకరకాల సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు అత్యంత జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలి. ఇంకా ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే జీర్ణ సంబంధమైన సమస్యలు, డైజెషనల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి రాశి వారికి బలంగా కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా కుంభరాశికి శుక్రుడు మీ రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇల్లు, వాహనాలు, స్థిరాస్తి, తల్లి ఆరోగ్యము, వీటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అంటే ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ వాతావరణం మాత్రం కొంతవరకు అనుకూలంగా మారుతుంటుంది. అంటే గృహ సంబంధమైనటువంటి గృహోపకరణాలు కొనడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే ఏదైనా ఫర్నిచర్ కానీ ఇట్లాంటి కొనుగోలుకి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది ఏమిటంటే, మీ జన్మరాశికి 7వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. కుజుడు కేతువుతో కలిసినటువంటి కారణం చేత దాంపత్య జీవితంలో చికాకులు పెరుగుతూ ఉంటాయి, మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాలు నడిపేటటువంటి వారికి మనస్పర్ధలతో అవి విడిపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ 7వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత కూడా కొన్ని రకాలైనటువంటి కోర్టు కేసులు కానీ, వైవాహిక సమస్యలు కానీ
వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ముక్కుసూటితనం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటటువంటి మీ తత్వమే మిమ్మల్ని సమస్యలోకి నెడుతుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తలు పాటించండి. అలానే మీ జన్మరాశిలోని రాహు యొక్క సంచారం జరుగుతున్నది. జన్మరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొన్ని నిర్ణయాలు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అపార్థాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ఏదైనా చేయాలన్నా వాటి కొంచెం ఆచితూచి అడుగులు వేయటం అనేటటువంటిది చాలా మంచిది. డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలో ఇది కొంత మానసికమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి కాలం. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే మీ ప్రమేయం లేకుండానే కొన్ని రకాలైనటువంటి తగవులలోకి ఆర్గ్యుమెంట్స్లోకి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆస్తి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:57 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఆ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. విదేశీ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటారో అటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టడం అవసరం. దూర ప్రయాణాలు ఖచ్చితంగా అనుకూలంగా మారతాయి అని చెప్పవచ్చు. అలానే 6వ తేదీ మధ్యాహ్నం 3:57 నుంచి జూలై 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఉద్యోగపరంగా బాధ్యతలు అధికమవుతూ ఉంటాయని చెప్పాలి. అధికారుల యొక్క అనుకూలత కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే అధికారుల యొక్క అనుకూలత పెరుగుతున్నప్పటికీ మీ యొక్క మాట్లాడేటటువంటి మాటల యొక్క కారణం చేత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఉద్యోగ మార్పులు అనేటటువంటివి కూడా ఇక్కడ ఈ రాశి వారికి సూచిస్తున్నాయి. 9వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 12:05 వరకు ఉండేటటువంటి సమయంలో కనుక పరిశీలించినట్లయితే ఇది ధనుర్రాశి వారికి అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగించే సమయము. ఆశల సాధన కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. మిత్రుల యొక్క సహకారం అందుతూ ఉంటుంది. వేడుకలకు కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. వ్యాపారపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. మనోబలంతో కూడినటువంటి నిర్ణయాల వలన ఆ మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. 11వ తేదీ మధ్యాహ్నం 12:05 నుంచి 13వ తేదీ సాయంత్రం 6:51 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అధికమైనటువంటి ఖర్చులు కానీ ఆర్థికపరమైన వ్యయాలు కానీ మానసికపరమైన ఒత్తిడి కానీ గురయ్యే అవకాశం ఉంటుంది. శారీరకమైన శ్రమ కూడా అధికంగా ఉంటుంది. నిద్రలేమి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆందోళనలు ఎక్కువైపోతూ ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. కొత్త పనులు చేయడానికి కానీ కొత్త అగ్రిమెంట్స్ మీద కానీ సైన్ చేయడానికి కానీ పనికిరాదు. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కనుక ఉంటే అక్కడ పోస్ట్ పోన్ చేసుకోవటం కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. 13వ తేదీ సాయంత్రం 6:51 నుంచి 15వ తేదీ రాత్రి వరకు మీలో ఉండేటటువంటి ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. నిర్ణయాలు మెరుగ్గా తీసుకోగలుగుతారు. శక్తి సామర్థ్యాలు బలంగా కనిపిస్తాయి. కొన్ని పనులు అనుకోకుండానే అనుకూలిస్తాయి అని చెప్పాలి. అంటే ఊహించనటువంటి విధంగా పనులు సఫలమవుతాయి. మంచి ఊహాదృష్టితో కూడా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ప్రధానంగా 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుజకేతు గ్రహాల యొక్క శాంతి కానీ కుజకేతు గ్రహాలకు సంబంధించినటువంటి మంత్రపారాయణం కానీ చేసుకోవడం వలన ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.